ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ప్రధాని మోడీ మరోసారి పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. చైనాతో కొనసాగుతున్న సంబంధాల తీరుపై స్పందించారు. ఈ రెండు పొరుగు దేశాలతో మన దేశ వైఖరి ఎలా ఉందన్నది తేల్చి చెప్పారు. ఇప్పటికీ భారత్ స్నేహ హస్తాన్ని అందిస్తుందని, పాక్ మాత్రం పదే పదే నమ్మక ద్రోహానికి పాల్పడుతుందని అంటూ అంతర్జాతీయ వేదికపై ఆ దేశ పరువు తీశారు. చైనాతో భారత్కు ఆరోగ్యకరమైన పోటీ నడుస్తుందని, విభేదాలు వివాదాలుగా మారకుండా ఇరు దేశాలు సహకరించుకోవడం కోసం అవసరమన్న విషయాన్ని తాము గుర్తు చేసుకున్నామని చెప్పారు. పొరుగు దేశాలతో సంబంధాల తీరుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాతో భారత్ సంబంధాలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రీడ్మాన్ పాడ్కాస్ట్ లో మాట్లాడిన మోదీ తన కామెంట్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. శాంతి కోసం భారతదేశం ఎంతగా తపన పడుతుందన్నది వివరించారు. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశ విషయాల్లో పాకిస్తాన్ నమ్మక ద్రోహాన్ని, నైవంచనను వివరించి ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి దోషిగా నిలబెట్టారు. 2014లో తాను ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి పాక్ నైవంచనకు సంబంధించిన ప్రతి సందర్భాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. 2014లో ప్రధానిగా ప్రమాణం చేసినప్పుడు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను వేదికకు ఆహ్వానించినట్లు మోడీ గుర్తు చేసుకున్నారు. ఇండో పాక్ మధ్య కొత్త సానుకూల అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆరాటంతోనే తాను శాంతి స్థాపన దిశగా అంతకు ముందెన్నడూ లేనంత చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు. కానీ ప్రతిసారి పాకిస్తాన్ నుంచి నమ్మక ద్రోహం, నైవంచన ఎదురైనట్లుగా స్పష్టం చేశారు. ఈ విషయం అంతర్జాతీయ సమాజానికి ఇంకా తెలుస్తుందన్నారు. ఇప్పటికీ నిర్ణయం వారి చేతిలోనే ఉందని, శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నానని మోడీ చెప్పారు. పాక్లో ప్రజలు అక్కడ ప్రభుత్వాల తీరు కారణంగా విసిగిపోయారని, శాంతి కోసం వారు ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. మరోవైపు చైనా గురించి కూడా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో విభేదాలు వివాదాలుగా మారకుండా చూస్తున్నానని అన్నారు. ఇరు దేశాలు అలాగే వ్యవహరిస్తూ ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా చెప్పారు. అసమ్మతికి భారత్ నుండి అవకాశమే లేదని, సామరస్య వాతావరణం కోసం చర్చలనే తాము ఆశ్రయిస్తానని మోడీ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రపంచ శ్రేయస్సు కోసం ఇండో చైనా సంబంధాల పటిష్టత ఎంత అవసరమని కూడా తాను భావిస్తున్నట్లుగా చెప్పారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పాకిస్తాన్ వైఖరిని మరోసారి ప్రపంచ జనాలంతా అర్థం చేసుకునేలా మోడీ మాట్లాడుతుండడం ప్రశంసలు కురిపిస్తున్నాయి. భారత్ విదేశాంగ విధానం ఇంత పటిష్టంగా ఉంది కాబట్టే ఇండియా సురక్షితంగా ఉందని, ఉగ్రదాడులు తగ్గి ప్రజా భద్రత మెరుగైందని బీజేపీ నాయకులు కూడా మోడీని అభినందించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.